రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నైట్ అంతా పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేసి చిల్లయ్యాను. కానీ దేవికకి ఉదయం లేచి చూసేసరికి నేను ఇంట్లో కనపడను, నా డ్రెస్సులు కూడా కనపడవు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫైనల్గా నేనెక్కడికి వెళ్ళానో ఏమైపోయానో అని దేవిక తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. పాపం నా కోసం అంతగా టెన్షన్ పడుతున్న దేవికకి చిన్న రిలీఫ్ ఇద్దాం. నా గెస్ 100% కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలి. చేద్దాం. హలో హలో కళ్యాణ్, ఎక్కడున్నా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? నన్ను క్షమించు దేవిక. జాబ్ పోగొట్టుకున్న నేను ఎలాగైనా సరే బిజినెస్లోనైనా గెటిన్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ బ్యాడ్ లక్, అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, బిజినెస్ లో ఇలాంటివన్నీ కామన్. ఆ మాత్రం దానికి డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోకూడదు. ముందు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వచ్చేయండి. ఓ సారీ దేవిక, నా బిజినెస్ పిచ్చి వల్ల నిన్ను అప్పుల పాలు చేశాననే రీగ్రెట్ ఫీలింగ్ నన్ను హర్ట్ చేస్తూ ఉంది. రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టట్లేదు. నా డిస్టర్బెన్స్తో నీ ఫ్రీడమ్ని పోగొడుతున్నానన్న భయం పట్టుకుంది. బిజినెస్ పేరు చెప్పి నేను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. కళ్యాణ్, మీరు ఇంటికి వచ్చాక ఇవన్నీ నిదానంగా మాట్లాడుకుందాం. లేదంటే ఎక్కడున్నారో చెప్పండి, నేనే వస్తాను. నేను రాలేను దేవిక. నా మొహం నీకు చూపించలేను. అందుకే ఒకటి డిసైడ్ చేసుకున్నా. ఏం డిసైడ్ అయ్యారు? నా వల్ల నువ్వు ఫైనాన్షియల్ గాను మెంటల్ గాను చాలా ఇబ్బంది పడ్డావు. నేను ఎలాగైనా నీ అప్పు తీర్చి పోయిన నీ ఫ్రీడమ్ని మళ్ళీ నీకు అందివ్వాలనుకుంటున్నాను. అందుకే తిరిగి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దామని ప్లాన్ చేశాను. మీరు తిరిగి అక్కడికి వెళ్ళొద్దు, ఇంటికి వచ్చేయండి. మీరు అనుకున్నట్టు నేనేమీ డిస్టర్బ్ అవ్వలేదు. నేను నార్మల్ గానే ఉన్నాను. లేదు దేవిక, నేను బాగా కష్టపడి నీతి నిజాయితీతో డబ్బు సంపాదించి నీ అప్పు తీర్చాలి. అప్పటి వరకు నా మనసు స్థిమితంగా ఉండదు. అందుకే నీ అప్పు తీర్చాకే మళ్ళీ నా మొహం నీకు చూపిస్తాను. ఈ మాట నీకు చెప్తే నువ్వు నన్ను వెళ్ళనేవో అని చెప్పకుండానే లగేజ్ సర్దుకుని వచ్చేసాను.
పని కళ్యాణ్ చేశాడు. ఎలాగైనా సరే కళ్యాణ్ ఆపాలి. అమ్మ దేవిక, కళ్యాణ్ ఆఫీస్ కూడా ఫోన్ చేసి అడిగాను, తనక్కడ లేడట. ఆయన ఆఫీస్లో ఉండడు, ఎందుకంటే తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసిన పనికి మారిపోయి నా దగ్గరకొచ్చిన కళ్యాణ్ మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న మా కాపురం నీ వల్ల అల్లకల్లోలమయ్యింది. ఒకరికొకరం కాకుండా పోతున్నాం. అర్జెంటుగా వెళ్ళి కళ్యాణ్ని ఆపాలి. అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, ఏమైందమ్మా? అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, అయ్యో అమ్మ దేవిక, అమ్మ దేవిక. అమ్మ దేవిక, త్వరగా తీసుకెళ్ళయ్యా. అమ్మ దేవిక, అమ్మ దేవిక, డాక్టర్ బాబు తొందరగా తీసుకెళ్ళయ్యా. అమ్మ దేవిక, డాక్టర్ గారు కాపాడండి. డాక్టర్ గారు, ఏమైంది? ఇంట్లో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలాగైనా కాపాడండి డాక్టర్. నర్స్, లోపలికి తీసుకెళ్ళండి. స్వామి, దేవికి ఏం కాకుండా చూడయ్యా. అమ్మరా, నాన్న, ఏమైంది నాన్న? దేవుడా, అయ్యో నా బిడ్డకి ఏమైంది? నా దేవికి ఏమైంది? భగవంతుడా, ఎందుకు స్వామి నా బిడ్డకే పరీక్షలు పెడుతున్నావు? లోపల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అత్తయ్య. దేవికి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. డాక్టర్లు ఏమైనా చెప్పారా నాన్న? లేదమ్మా. దేవిక ఇబ్బంది పడేలాగా మళ్ళీ ఏదైనా గొడవ చేశారా? లేదు ధరణి, కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిపోతానని చెప్పాడంట. అంతకు మించి నాకేం తెలీదు. డాక్టర్, తనకెలా ఉంది? ఎలా ఉంది డాక్టర్? టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. మీరేం కంగారు పడకండి. నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. బాగా రెస్ట్ తీసుకొని టాబ్లెట్స్ వేసుకుంటే క్యూర్ అవుతుంది. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. రామ్మా. పిన్ని, దేవిక, 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 అమ్మ దేవిక, మీ అమ్మను వచ్చానే, ఒక్కసారి చూడవే. నీకేం కాదని డాక్టర్ చెప్పారు. ఒక్కసారి ఈ అమ్మని చూడవే.
దేవిక అమ్మా దేవిక దేవిక కళ్ళు తెరిచిందే. దేవిక ఇప్పుడెలా ఉంది? తిరిగి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దామని ప్లాన్ చేశాను. కళ్యాణ్ కళ్యాణ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దు ప్లీజ్ కళ్యాణ్, ప్లీజ్ వెనక్కి వచ్చేయ్ కళ్యాణ్, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దు కళ్యాణ్. కళ్యాణ్ దేవిక నా కళ్యాణ్ కావాలి, నన్ను వదలండి. Please, నన్ను వదలండి. ఏమైందమ్మా? ఈ పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళకూడదు. మీ ఆరోగ్యం బాలేదమ్మా. అక్కడ లేట్ అయితే నా భర్త నాకు దూరంగా వెళ్ళిపోతాడు, ఇంకెప్పుడు తిరిగి రాడు. ఆయన ఇంకో అరగంటలో ఢిల్లీ ఫ్లైట్ కి వెళ్ళబోతున్నాడు. నేను వెళ్ళి ఆపాలి. మారొచ్చిన మనిషిని నేను పోగొట్టుకోవాలనుకోవటం లేదు. ప్లీజ్ డాక్టర్, నాకు అడ్డు చెప్పకండి. దేవిక మేం వెళ్ళి కళ్యాణ్ని వెనక్కి తీసుకొస్తాం. నువ్విక్కడ ట్రీట్మెంట్ తీసుకో. నీ హెల్త్ కండిషన్ బాగోలేనప్పుడు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అవును పిన్ని, నేను బాబాయ్ని వెనక్కి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్తేనే కళ్యాణ్ తిరిగి వస్తాడు. నేను వెళ్తాను, నాకేం కాదు. దేవికా గారు ప్లీజ్, మీ పల్స్ బాగా వీక్ గా ఉంది. పైగా మీరు పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో మీరు టెన్షన్ పడటం మీ హెల్త్ కే డేంజర్. ఆ, ఇప్పుడు మీ భర్త కన్నా మీరు ప్రాణాలతో ఉండటం ముఖ్యం. దాని గురించి ఆలోచించండి. దేవిక ఈ అమ్మ మొహం చూసైనా వెళ్ళొద్దే. అల్లుడు గారు తప్పకుండా తిరిగి వస్తారు. నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు, ఉండిపోవే. ఒకసారి ఇలా రండి. చూడండి, తన ఫ్యామిలీ మ్యాటర్ వల్ల హెవీగా టెన్షన్ పడుతుంది. అది తనకే ప్రమాదం. మీరే తనకి ధైర్యం చెప్పి సర్ది చెప్పాలి. టేక్ కేర్. ఏడవకు దేవిక. కళ్యాణ్ వెనక్కి వచ్చే కళ్యాణ్, ఈ దేవిక నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్లీజ్ వచ్చే కళ్యాణ్. నేను మనిషిగా ఎక్కడున్నా మనసు నీ దగ్గరే ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నా వల్ల జరిగిన తప్పులన్నింటికి నీకు సారీ చెప్పాలనుంది. వెనక్కి వచ్చే కళ్యాణ్. దేవిక బాధపడకు. కళ్యాణ్తో మేం మాట్లాడి తిరిగి ఇక్కడికి వచ్చేలా చేస్తాం. ఏడవకు. నేనింతగా ఏడవడం మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఈ రోజు ఏడుస్తున్నాను. నా భర్త నాకు దూరం అయ్యాడని ఏడుస్తున్నాను. ఇన్నేళ్ళు మా మధ్య సఖ్యత లేదన్న బాధను అనుభవించాను. ఇప్పుడు మా మధ్య సఖ్యత చిగురుస్తున్నప్పుడు నా భర్త దూరం అయిపోతున్నందుకు బాధతో ఏడుస్తున్నాను. నా కాపురం చక్కబడుతుందన్న నమ్మకం కాస్త నట్టేట మునిగిపోయింది. ఆయన లేని నేను ఇక్కడ ఉండలేను. ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో అనుభవించా నాకే తెలుసు తప్ప మీలో ఏ ఒక్కరికి తెలీదు. అమ్మా దేవిక, బాధపడకమ్మా. కళ్యాణ్ తప్పకుండా తిరిగొస్తాడు. నువ్వు అధైర్యపడకు. డాక్టర్ చెప్పినట్టు నీ ఆరోగ్యం బాగుంటేనే నువ్వు బాగుంటావు. చేసిందంతా చేసి మళ్ళీ ఓదార్పు మాటలు చెప్తున్నారు. అసలు మీకు కొంచెమైనా మానవత్వం లేదు. మనసే లేని ఒక బండరాయిని తీసుకొచ్చి మళ్ళీ మా అక్క గుండెల మీద మోపాను. ఆ పాప నాకు చుట్టుకొని ఇదిగో ఇప్పుడిలా నా భర్తని నా నుంచి దూరంగా వెళ్ళిపోయేలా చేసింది.
కారణం మీరే. నా ఏడుపుకి కారణం మీరే. నా కాపురం అల్లకల్లోలం అవ్వటానికి కారణం మీరే. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భర్త దూరం అవ్వటానికి కారణం మీరే మీరే మీరే. డే అండ్ నైట్ కష్టపడి టైంకి అన్నము నిద్ర లేకుండా కష్టపడి రెడీ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ నాశనం చెయ్యబట్టే ఇప్పుడు నా భర్త కోసం నేను ఏడవాల్సిన దుస్థితి వచ్చింది. మీరు చేసిన పని వల్ల నాకన్నా ఆయన ఎక్కువ టెన్షన్ పడ్డారు. బిజినెస్ లాస్ ని ఎలా పోడ్చాలో తెలియక ఢిల్లీ వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఆయన మారిన మనిషిగా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఢిల్లీకి వెళితే టెన్షన్స్ తట్టుకోలేక బాధలు భరించలేక అక్కడున్న ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ చెడు వ్యసనాలకు బానిసైపోతాడు. చేతిలో పైసా లేక మళ్ళీ డబ్బు కోసం అడ్డదారులు తొక్కి సంపాదించుకోవాలని చూస్తాడు. మోసాలు చేస్తాడు. తన క్యారెక్టర్ని పోగొట్టుకుంటాడన్న బాధ భయం నా గుండెల్ని పిండేస్తుంది. నా ప్రాణం పోతున్నంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వీటన్నింటికన్నా భయపడే విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఇదంతా జరగటానికి కారణం నా కుటుంబమేనన్న నిజాన్ని నేను భరించలేకపోతున్నాను. నీకింతటి కష్టం వస్తుందని కల్లో కూడా ఊహించలేదే. నీ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎంతైనా నేను ఒక ఆడదాన్నే కదమ్మా. నాకు ఒక మనసుంటుంది. పెళ్ళయ్యాక భర్త పిల్లలు కాపురం బాగుండాలని ఆశలు కోరికలు నాకు ఉంటాయి. ఈ కోరికలన్నీ కాలే బోడిదైపోతుంటే ఏ ఆడదైనా ఏడవకుండా ఎలా ఉంటుందమ్మా? అలా మౌనంగా నిలబడ్డావేంటక్క? నీ భర్త చేసిన పనికి నా భర్త దూరం అయ్యాడు. నీకు మంచి చెయ్యాలని చూస్తే అది పాపమై నా మెడకి చుట్టుకుందక్కా. నా రాతలో కష్టాలు కన్నీళ్లు తప్ప నవ్వులు సంతోషాలు లేని రాతలు రాశాడు ఆ దేవుడు. అంతా నా కర్మ. పిన్ని, మా నాన్న చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ బాధపడకండి. మీరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా చీకటి నిండిన నా జీవితంలో మళ్ళీ వెలుగులు నింపలేరు. నా జీవితం అగాధంలో పడిపోయింది.
అల్లుడి గారు వచ్చేసరే అటు చూడు. సారీ దేవిక, నిన్ను వదిలి వెళ్ళలేక తిరిగి వచ్చేసాను. నిన్ను వదిలి వెళ్దామనుకున్నాను, కానీ నువ్వు లేని నేను ఉండలేనని తెలిసి వెనక్కి వచ్చేసాను. కళ్యాణ్, కళ్యాణ్, నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ తిరిగి రావేమోనని ఎంతగా భయపడ్డానో తెలుసా? నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది. నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోతానోనని ఒక్క క్షణం ఆలోచించావా? ఎందుకు ఇలా చేసావు కళ్యాణ్? ఇదేంటి, దేవిక ఎప్పుడూ లేంది నా గురించి ఇంతగా ఎమోషనల్ అవుతుంది. ఈ కన్నీళ్ల వర్షం నా కోసమే అని తెలిసాక పిచ్చ క్రేజీగా అనిపిస్తుంది. ఇప్పుడు దేవిక నా కోసం ఏదైనా చేసే స్టేజ్కి వచ్చేసింది. నా పర్ఫార్మెన్స్ని ఇలాగే కంటిన్యూ చేసి దేవికని నా గుప్పెట్లో బంధించిన బానిసం చేస్తాను. మన మీద నమ్మకాన్ని దేవిక కోల్పోకూడదు అన్నదే నా ఉద్దేశం అమ్మా. మీ ఆయన వల్ల జరిగిన నష్టం భర్తీ కావాలి. కానీ ఆస్తిలో మా ఆయన వాటా ఉంది. దాన్ని నమ్మి కళ్యాణ్కి డబ్బులు కడతాను. అత్తయ్య గారు మావయ్య గారి కోటా నమ్మి కళ్యాణ్ గారికి అయిన బిజినెస్ లాస్ ని కట్టాలని ప్లాన్ చేస్తున్నారు.